గంజాయి ఎండిఎంఏ అది నిన్నటి మాట. ఇప్పుడు ఏకంగా మత్తు మందుల తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది ఏపీలోని ఆ ప్రాంతం. బయట నుంచి చూస్తే బోర్డు తగిలించిన ఓ సాధారణ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. లోపలికి అడుగు పెడితే కళ్ళు బయర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కొండపల్లిలో ఫార్మా ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న కోట్ల రూపాయల మత్తు దందా బట్టబయలైంది. డిఆర్ఐ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ వైట్ హ్యామర్లో బయటపడిన షాకింగ్ నిజాలేంటి? ఇంతకీ ఆ ఫ్యాక్టరీలో ఏం తయారవుతోంది? ఏపీ ప్రధాన నగరం బెజవాడ శివారు ప్రాంతమైన కొండపల్లి ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అందరి కళ్లుగప్పి గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ తయారీ దందా బట్టబయలైంది. అప్పుడప్పుడు పోలీసులు గంజాయి ఎండిఎంఏ పట్టుకోవడం చూస్తుంటాం. కానీ ఏకంగా మత్తు పదార్థాల తయారీ కేంద్రం గుట్టు బయటపడటం కలకలం రేపింది. తెలంగాణకు చెందిన సౌరవ్ కుమార్, సాయి త్రిభువన్ వర్మ కొండపల్లిలో ఏడాది కిందట రేస్ ఆర్గానిక్స్ కంపెనీని అద్దెకు తీసుకున్నారు. టాబ్లెట్ల తయారీకి వినియోగించే పౌడర్ను తయారు చేస్తున్నామని కంపెనీ యజమానికి చెప్పారు. వీరిద్దరిలో ఒకరికి ఫార్మా రంగంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. వీరికి సుధీర్ గౌడ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అల్ఫ్రాజోలం పౌడర్ తయారు చేసి తనకిస్తే కేజీకి ₹1,00,000 చొప్పున నగదు ఇస్తానని చెప్పాడు. 30 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఆ నగదుతోనే కంపెనీని ప్రారంభించారు. అల్ఫ్రాజోలం తయారీకి వినియోగించే కెమికల్స్, ముడి పదార్థాలు లైసెన్స్ లేకుండా విక్రయించరు. దీంతో హైదరాబాద్ జీడిమెట్లలోని పర్నికా కెమికల్స్ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేయాలని సుధీర్ గౌడ్ త్రిభువన్ వర్మకు సూచించాడు. దీంతో అక్కడ కెమికల్స్ కొనుగోలు చేసి 44 కేజీల అల్ఫ్రాజోలం పౌడర్ తయారు చేసి సుధీర్ కు విక్రయించాడు. దీనిపై సమాచారం అందుకున్న డిఆర్ఐ అధికారులు కంపెనీపై నిఘా పెట్టి ఆపరేషన్ వైట్ హ్యామర్ పేరుతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 47 కోట్ల రూపాయల విలువ చేసే 237 కేజీల అల్ఫ్రాజోలం పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 800 కేజీల ముడి సరుకులు, 2860 లీటర్ల కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. సౌరవ్ కుమార్, సాయి త్రిభువన్ వర్మను అరెస్ట్ చేశారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కొండపల్లిలో డ్రగ్స్ తయారీ కేంద్రం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అక్కడే ఉండే కంపెనీల్లో నిత్యం కూలీ పనులకు వెళ్తుంటారు. అక్కడ ఏం తయారు చేస్తారో కూడా వారికి తెలియని పరిస్థితి ఉంటుంది. డ్రగ్ తయారీ కేంద్రం వెలుగులోకి రావడంతో యువత సింథటిక్ డ్రగ్ కు అలవాటు పడే అవకాశాలుంటాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెళ్లే దారిలోనూ ఆ ఏరియాకి వచ్చేసరికల్లా చాలా స్మెల్ వచ్చేసింది. భయంకరమైన స్మెల్ ఉండేది. కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అక్కడ పనిచేసే వాళ్ళందరికీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఏదైనా యాక్షన్ తీసుకుంటే తప్ప ఈ ప్రాబ్లం సొల్యూషన్ అవ్వదండి. అందరికీ తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళు తయారు చేస్తున్నారని తెలుసు. అందరూ అలాగా వాటి ద్వారా చాలామంది బానిసలుగా మారిపోయి వాళ్ళు అక్కడ తయారు చేసే వాళ్ళకి ఏంటంటే ఒక వ్యాన్ వస్తుందండి. ఆ వ్యాన్ వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళిద్ది. వాళ్ళు ఏంటంటే ముందు ట్యాబ్లెట్స్ వరకే మాకు ఉపయోగిస్తున్నాము, అది తయారు చేస్తున్నాం అనుకుంటారే కానీ ఈ మత్తు పదార్థాలు ఇవన్నీ చేస్తున్నారని